ముందు వీడియోలో బ్యాక్ పార్ట్ కటింగ్ చూసారు కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కటింగ్ చేయాలి అనేది ఈ వీడియోలో చూసి నేర్చుకోండి. మీరు ముందుగా మనం బ్యాక్ పార్ట్ ఎలా అయితే అలా మార్క్ చేసుకున్నామో కట్ చేసుకున్న తర్వాత సేమ్ బ్యాక్ పార్ట్ని తీసుకున్న తర్వాత క్లాత్ అనేది మనము ఇప్పుడు ఓపెన్స్ వచ్చేసి మన వైపు వేసుకోవాలి, క్లోజ్ వచ్చేసి ఆపోజిట్ వైపు వేసుకోవాలి. ఎందుకంటే మనకు ముందుకు సులకు పట్టికి కాజల పట్టికి క్లాత్ అనేది కావాలి కదా. అంటే మనకు ఫ్రంట్ ఓపెన్ ఉన్నప్పుడు మనము ఓపెన్స్ కూడా మన వైపే పెట్టుకోవాలి ఫ్రంట్కు. అలా పెట్టుకున్నప్పుడు మనం బ్యాక్ ఓపెన్స్ ఉన్నప్పుడు బ్యాక్ కట్ చేసేటప్పుడు ఓపెన్స్ మన వైపు ఉండాలి. ఫ్రంట్ ఓపెన్స్ ఉన్నప్పుడు ఫ్రంట్ కట్ చేసేటప్పుడు ఓపెన్స్ మన వైపు ఉండాలి. ఇప్పుడు సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగే మనము మార్క్ చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ పైన పెట్టి. ప్లీజ్ అండి, నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా నన్ను కామెంట్లో అడగండి, నేను అన్ని క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పుడు ఎలా ఏ వీడియో పెట్టాలనేది నేను కామెంట్లో చూసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్తానండి. మీకు ఏదైనా అర్థం కాకపోయినా కూడా ఖచ్చితంగా నాకు కామెంట్లో అడిగితే నేను అది మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగా ఫ్రంట్ పార్ట్ కూడా పెట్టిన తర్వాత మనము ఎలా అయితే ఉందో అలా మార్క్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసిన తర్వాత మనము నెక్ వచ్చేసి 4 ఇంచులు, షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాం కదండి. సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే తీసుకోవాలండి. మనము షోల్డర్ వచ్చేసి 3 ఇంచులకు మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ విడ్త్ అనేది మనము కొందరేమో ఎక్కువ పెట్టుకుంటారండి, కొందరేమో తక్కువ పెట్టుకుంటారు. డీప్ ఎక్కువ కావాలన్న వాళ్ళకు 7 ఇంచెస్ వరకు మార్క్ చేయండి. లేదండి మాకు డీప్ నార్మల్గానే ఉండాలి అనుకుంటే 6.5కు మార్క్ చేసుకోండి. ఇప్పుడు 6.5కు మార్క్ చేసుకున్న తర్వాత అదే 4 ఇంచుల వెడల్పుతోటి మనము లైన్ వేసుకొని ఒక డబ్బాలాగా మార్క్ చేసుకోవాలండి. ఇందులో ఇప్పుడు మనము ఏదైతే డిజైన్ పెట్టాలనుకుంటున్నామో ఆ డిజైన్ పెట్టుకోవచ్చు అండి. నేను జస్ట్ మీకు అలా మార్క్ చేసి చూపిస్తున్నాను, కానీ నేను నెక్ కట్ చేసానండి. ఎందుకంటే నేను క్యాన్వాస్ పైన కట్ చేసి నెక్ స్టిచ్ చేసేటప్పుడు కటింగ్ చేసుకొని స్టిచ్ చేస్తానండి. ఇప్పుడు కింద నుంచి 1 ఇంచుకు ఒక డాట్ పెట్టుకోండి. వీడియోలో చూపించిన విధంగా 1 ఇంచుకు డాట్ పెట్టుకోండి. ఇప్పుడు 1/2 ఇంచు షోల్డర్ ఖర్చు వదిలేసి మనకు మెయిన్ డాట్ అనేది 10 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి. అంటే కొందరికి బ్లౌజ్ హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ తీసుకోవాలి, తక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ తీసుకోవాలండి. ఇది స్టిచ్ చేసే బ్లౌజ్ వచ్చేసి 32 ఇంచెస్ అండి. 32 ఇంచెస్ వెడల్పు, 15 ఇంచెస్ హైటు. ఇప్పుడు మనము మిడిల్లో నుంచి 4 ఇంచులకు, కింద నుంచి 3.5 ఇంచులకు మార్క్ చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్ తోటి స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ఇప్పుడు టేప్ తీసుకొని మనకు టక్స్ వెడల్పు వచ్చేసి నేను 2 ఇంచులు తీసుకుంటున్నానండి. చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకు ఎక్కువగా తీసుకోవాలి, తక్కువ ఉన్న వాళ్ళకు తక్కువ తీసుకోవాలండి. నేను నార్మల్గా ఉంది కాబట్టి 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు కింద నుంచి పైనకి 2 ఇంచుకి ఒక మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ గీసుకోవాలండి. ఇప్పుడు లైన్ గీసుకున్న తర్వాత మనకు స్కేల్ ఉంటుంది కదండి, ఆ స్కేల్ తోటి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వంపు తిప్పుకుంటూ గీసుకోవాలండి. ఎప్పుడైనా సరే స్ట్రైట్గా గీసారంటే మనకు పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఉండదండి. ఇలా తిప్పుతూ గీసామంటే మనకు ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుందండి. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్లో టక్స్ మార్క్ చేసుకున్నాం కదండి, అలాగే పైన దాకా మార్క్ ఎలా చేసుకోవాలనేది చూడండి.
నా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల నా వీడియో ఎంతోమందికి రీచ్ అవుతుందండి. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్కు లోతు నేను ఇప్పుడు తీయడం లేదండి, నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీసాను. ఇప్పుడు కరెక్ట్ డబ్బాలాగా గీసుకున్న తర్వాత ఈ కార్నర్ నుంచి అక్కడ మూల వరకు సేమ్ వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా వంపు తిప్పుకుంటూ గీసుకోవాలండి. ఇలా గీసుకున్న తర్వాత మనము పావించు కిందికి మార్క్ చేసుకొని ఇంకొక లైన్ గీసుకోవాలండి. ఇప్పుడు మనం కట్ చేసేటప్పుడు ఎలా కట్ చేయాలనేది నేను చెప్తానండి. ఇప్పుడు 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసాం కదా, దాన్ని టక్స్ వరకు వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రంట్ పార్ట్ వంపు తిరిగేలాగా గీసుకోవాలండి. ఇప్పుడు మనకు టక్స్ వచ్చేసి 2 ఇంచులు ఉంది కదండి. ఇప్పుడు ఆ 2 ఇంచుల క్లాత్ మనకు మధ్యలో తక్కువైపోతుంది కదండి. ఇప్పుడు అవి కట్ చేసి మనం స్టిచ్ చేసే వరకల్లా 2 ఇంచుల క్లాత్ తక్కువ అవుతుంది. అందుకే మనము సైడ్కి ఇంకొక 2 ఇంచుల క్లాత్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఒకవేళ మనకు ఎక్కువ మిగిలినా కూడా మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత కట్ చేసుకోవచ్చు అండి. కానీ మనం క్లాత్ తక్కువైందనుకో కష్టం అవుతుంది కదా, మళ్ళీ జాయిన్ చేస్తే అది నీట్గా ఫినిషింగ్ ఉండదు. మనం ఇలా క్లాత్ ఎక్కువ తీసుకున్నామంటే ఒకవేళ మిగిలినా కూడా మనం కట్ చేసుకుంటే పోయేది ఏం లేదు కదండి. ఇది వచ్చేసి ఆర్మ్ రౌండ్ దగ్గర మాత్రం అస్సలు పెంచకూడదండి, కింద మాత్రమే పెంచుకోవాలి. ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో అలాగే ఉండనిచ్చి ఒక 1/2 ఇంచు గీసుకున్న మార్క్ కన్నా 1/2 ఇంచు పైనకి కట్ చేసుకోండి. చివరికి లాస్ట్కి వచ్చేవరకల్లా అలా 1/2 ఇంచు ఎక్కువ కట్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ రౌండ్ ఎలా అయితే ఉందో సేమ్ అలాగే కట్ చేసుకోవాలి. నేను లోతు వచ్చేసి స్టిచ్చింగ్లో తీసుకుంటానండి. మీకు స్టిచ్చింగ్ వీడియో చూసారంటే అర్థమవుతుంది. నాకు ఎప్పుడైనా సరే నేను ఫ్రంట్ లోతు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రమే తీసుకోవడం అలవాటు అండి, అందుకే ఇప్పుడు తీసుకోవడం లేదు. అంతే అండి. నెక్ వచ్చేసి స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీసుకుంటాను. ఇప్పుడు సేమ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ తీసుకొని మనము మెయిన్ క్లాత్ పైన పెట్టుకొని కట్ చేసి పెట్టుకోవాలండి. ఇవి ఎలా అయితే కట్ చేస్తామో సేమ్ అలాగే మెయిన్ క్లాత్ పైన మనము ఈ క్లాత్ పెట్టుకొని కట్ చేసుకోవాలండి. మీకు ఎవరికైనా సరే అండి స్టిచ్చింగ్ కావాలంటే నాకు కామెంట్ చేయండి.